wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము టీజీ యాప్ సెట్ గురించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాము. సో ఇలాంటి చాలా అప్డేట్స్ అయితే ఒకే రోజులో చాలా మార్పులు అయితే జరిగాయి. సో లేటెస్ట్ మార్పులు ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా గైడెన్స్ కోసం మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇదే విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం ద్వారా చెప్పండి. జస్ట్ ఈ వీడియో లింక్ని మీ స్టేటస్లో ఒక రోజు ఉంచడం ద్వారా, అదర్వైజ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ గ్రూప్స్, అదర్వైజ్ మీ రిలేటివ్స్ ఎవరైనా పిల్లలు టీజీ వెబ్సైట్ రాసి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళ సెర్చ్ చేస్తూ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక వీడియోని లైక్ చేయడం ద్వారా నాకు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ డేట్స్ చేంజ్ అయ్యాయి టీజీ వెబ్సైట్లో నిన్న ఈవినింగ్, థర్డ్ ఫేజ్ది. దాని తర్వాత ఇప్పుడు మొత్తం కౌన్సిలింగ్ డీటెయిల్గా మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇలా ఎందుకు చేంజ్ అయింది, ఇది మీకు మంచిదా కాదా అనేది విషయం కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏ విషయాలు మీకు మిస్ కావు, దానివల్ల కంప్లీట్ అవగాహన అయితే వస్తుంది. సో టీజీ యాప్ సెట్లో తెలంగాణలో మళ్ళీ ఏఐసిటిఈ వాళ్ళు కాలేజీకి వచ్చి పర్మిషన్ ఇవ్వడానికి అన్ని చెక్ చేసుకుని వెరిఫై చేసుకున్న తర్వాతే కాలేజీ పర్మిషన్స్ అయితే వస్తాయి. కాబట్టి కొంచెం దాంట్లో డిలే ఉంది, కొన్ని లోపాలు కనిపించాయి కొన్ని కాలేజెస్లో. సో వాటిని సరి చేసుకోవడానికి టైం ఇచ్చి దాని తర్వాత కంప్లీట్గా డాక్యుమెంట్స్ క్లియర్ అయిన తర్వాతే ప్రతి కాలేజ్కి అప్రూవ్ అయిన తర్వాతే దాన్ని మనకు వెబ్సైట్లో ఉంచుతారు. ఎందుకంటే మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందే దాంట్లో కనిపించే కాలేజీలే చాలామంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని మంచి కాలేజెస్, లేటెస్ట్ కాలేజెస్, తక్కువ ఫీజు ఉన్న కాలేజెస్, కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఉన్న కాలేజెస్ థర్డ్ ఫేజ్లో యాడ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ అలాట్ అయిన పిల్లలకి అది మిస్ అవుతుంది. సో ఆ మిస్ కాకుండా ఉండడానికి కోసమే ఇప్పుడు మొత్తం ఫైనల్గా ఒకే లిస్ట్ తయారు చేసి దాన్ని ఫస్ట్ ఫేజ్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో లేట్ అయినా పర్లేదు, కానీ అన్ని కాలేజెస్ ఏవేవైతే అప్రూవల్ అవ్వబోతున్నాయో కొన్ని రోజుల్లో, కానీ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయో, సో వాటన్నిటిని యాడ్ చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి దాని తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ పోస్ట్పోన్మెంట్ అయితే జరిగింది. సో దీనివల్ల నాకు తెలిసి ఒక 4-5 డేస్లలో పెద్ద అర్జెంట్ అయితే ఏమి ఉండదు, కానీ దీనివల్ల మీ భవిష్యత్తు అయితే బాగుంటుంది. ఎందుకంటే అన్ని అప్రూవల్ దొరికిన కాలేజెస్ మీకు ఫస్ట్ ఫేజ్ నుంచి అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు డేట్ చూస్తే మనకు రిజిస్ట్రేషన్ అవన్నీ కాలేజ్ స్టార్ట్ అయ్యేది, రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది 4th జూలై నుంచి. జూన్ అయిపోయింది, ఇప్పుడు జూలై నుంచి 4th జూలై నుంచి 12th జూలై వరకు. సో చాలా టైం ఇచ్చారు. కాబట్టి ప్రశాంతంగా ఆల్రెడీ మన ఛానల్లో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, కట్ ఆఫ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, ప్లస్ రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తే వేస్ట్. ఇమ్మీడియట్గా బెల్ ఐకన్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వల్ల ఒక పాపులారిటీ పెరిగి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ప్రతి విషయాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యింది. స్లాట్ బుకింగ్ అయితే మనం లేటెస్ట్గా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 4th రోజు మీరు రిజిస్ట్రేషన్ అయితే 5th 6th రోజు నుంచే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో అలా అని స్లాట్ బుకింగ్ ముందే చేసుకుంటే మీకు సీట్ ముందే వస్తుందనే విషయం అనేది రాంగ్. సో 12th వరకు మనకు రిజిస్ట్రేషన్ ఉంది. 12th రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 13th రోజు నుంచి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా 13th ఇలా చాలా మొత్తం డీటెయిల్స్ ఇక్కడ డేట్స్తో సహా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది ఫైనల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటాను. ఇంకా ఏదైనా చేంజెస్ కనుక ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను, అదర్వైజ్ వీడియో అవసరం అంటే వీడియో చేస్తాను. సో మీరు దీని గురించి ఎలా అనుకుంటున్నారు మన కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియోని ఫార్వర్డ్ చేయడము, లైక్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ఇవన్నీ మర్చిపోకుండా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.